ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. వాగ్దానములనిచ్చి నెరవేర్చే తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఇచ్చిన రక్షణకై వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఈ విశ్వమంతటిలో ఘననామమైన యేసు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. డిసెంబర్ 29 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకునిడి. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదవలేదనిరి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాలు. లేవండి, మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరచుకుంటే తప్ప ఏదీ మన స్వంతం కాదు. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. ఓబజ్యా 17. నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు. దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరచుకునే విశ్వాసం అంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే, ఒక పెన్సిల్ తీసుకుని నావి, నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు. దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకుని ఇది నా కోసమే అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు. ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు. కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే. నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు. విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.